హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. సలీం నగర్ లో నివసిస్తున్న వరహామూర్తి దుర్గా దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి ఉన్నారు. వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ గా పనిచేస్తున్న వరహామూర్తి కుమార్తెల వివాహం అనంతరం అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సుమారు 50 లక్షల వరకు అప్పులు ఉండటంతో వాటిని తీర్చలేక చావుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన తమ చావుకు ఎవరు కారణం కాదని ఓ పేపర్ పైన రాసి సెల్ ఫోన్లు ఇంట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కూతురు చాముండేశ్వరి మలక్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ మలక్పేట్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఆర్థిక ఇబ్బందులతో ఓ కుటుంబం అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. సలీం నగర్ లో నివసిస్తున్న వరహామూర్తి దుర్గా దంపతులకు ముగ్గురు ఆడపిల్లలు, ఓ అబ్బాయి ఉన్నారు. వృత్తిరీత్యా గోల్డ్ స్మిత్ గా పనిచేస్తున్న వరహామూర్తి కుమార్తెల వివాహం అనంతరం అప్పుల పాలైనట్లు తెలుస్తోంది. ఇక ఈ నేపథ్యంలో సుమారు 50 లక్షల వరకు అప్పులు ఉండటంతో వాటిని తీర్చలేక చావుకు సిద్ధమైనట్లు తెలుస్తోంది. ఈ నెల 20వ తేదీన తమ చావుకు ఎవరు కారణం కాదని ఓ పేపర్ పైన రాసి సెల్ ఫోన్లు ఇంట్లో వదిలేసి ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారు. విషయం తెలుసుకున్న కూతురు చాముండేశ్వరి మలక్పేట్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. రైట్గా దీనిపై పూర్తి సమాచారం మా ప్రతినిధి ఇన్నారెడ్డి ఫోన్లో అందిస్తారు. ఇన్నారెడ్డి, సంజన, మనం గమనించవచ్చు, ఆర్థిక బాధలు తట్టుకోలేక ఒక కుటుంబం అదృష్టమైన సంఘటన. ఒక రకంగా చెప్పాలంటే హైదరాబాద్ లో సంచలనంగా మారిందని చెప్పుకోవచ్చు. మనం గమనిస్తే మల్కపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని సలీం నగర్ లో నివసిస్తున్న వరహామూర్తి దుర్గా దంపతులకు మొత్తంగా ముగ్గురు ఆడపిల్లలు, ఒక అబ్బాయి సత్యదేవర. వీళ్ళందరూ కూడా అదృష్టంగా తెలుస్తా ఉంది. ముగ్గురు కూతురు పెళ్లి చేశాడు. అయితే మహమ్మద్ ఖాన్ జ్యువెలరీ షాప్ లో ఉద్యోగం చేస్తున్నారు. తండ్రి కొడుకు ఇద్దరు కూడా కొన్ని కుటుంబ అవసరాల నిమిత్తం దాదాపుగా 50 లక్షల రూపాయలు అప్పులు చేయడం, తర్వాత అప్పులకు వడ్డీలు కట్టలేక చివరకు అప్పులు ఎంతవరకు తీరకపోవడంతో వాళ్ళు చాలా ఇబ్బంది గురవుతుంది తెలుస్తా ఉంది. ఈ వడ్డీల మీద వడ్డీలు మనం గమనిస్తే ఈ కుటుంబం ఈ రకంగా అదృష్టపోవడానికి కారణం పాత బస్తీలో భయంకరంగా, అంటే డబ్బులు వడ్డీకి ఇచ్చి దారుణంగా వడ్డీలు వసూలు చేస్తున్న క్రమంలోనే వీళ్ళు మోసపోయి వడ్డీలు కట్టలేక ఈ కుటుంబం మొత్తం కూడా అదృష్టమని చెప్పుకోవచ్చు. వీళ్ళు చాలా స్పష్టంగా వాళ్ళు ఇంట్లోనే మొబైల్ వదిలిపెడుతూ ప్రత్యామ్నాయ మార్గం లేదు, మాకు మేము చావడానికి సాగు తప్ప మాకు వేరే మార్గం లేదు, క్షమించండి, మా సాగుకు ఎవరు బాధ్యులు కారు అని చెప్పని కూడా ఇంట్లో ఈ నెల 20వ తారీఖున ఓ పేపర్ మీద రాసి సెల్ ఫోన్లన్నీ కూడా ఇంట్లో వదిలిపెట్టేసి కుటుంబ సభ్యులు మొత్తం కూడా అదృశ్యమయ్యారు. అయితే ఈ విషయం చూసుకున్న కూతురు చాముండేశ్వరి మలక్పేట పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు చేయడం జరుగుతా ఉంది. సో మొత్తంగా మనం గమనిస్తే ఈ కేసులో ఈ కుటుంబం అదృశ్యం అవడానికి పాత బస్తీలో జలగల్లా పీడిస్తున్న వడ్డీ వ్యాపారులు వడ్డీలు కట్టలేక, అదంటే అది బ్యాంకు వడ్డీలు కాదు, బారు వడ్డీలు లెక్క, అంటే పాత పద్ధతుల్లో వాళ్ళు వడ్డీల మీద వడ్డీలు వేసుకుని ఒక నెల కనుక లేట్ అయితే అవి కూడా అసలులో కలిపి దారుణంగా వసూలు చేయడం, అంటే అసలు కట్టినప్పుడు కూడా వడ్డీలు అసలుగా మించిపోవడం, ఈ రకమైన కారణాలతోటి ఎటు కట్టలేక వాళ్ళు ఈ రకంగా అదృశ్యమని తెలుస్తా ఉంది. మరి వాళ్ళు చచ్చిపోయారా, బతుకున్నారా, ఎక్కడున్నా అని చెప్పని కూతురు కోరుకుంటా ఉంది. ప్రస్తుతం అయితే మాత్రం మలక్పేట పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నప్పటికీ దీంట్లో పాత బస్తీలో జలగల్లా పీడిస్తున్న వడ్డీ వ్యాపారుల దురంగతానికే వీళ్ళు ఈ రకమైన ఇబ్బంది పడి ఉంటారు. గతంలో తీసుకున్న 50 లక్షల అప్పుకి వడ్డీలు కట్టలేకనే కుటుంబం మొత్తం కూడా ఈ రకంగా అదృష్టమైన కారణం తెలుస్తా ఉంది. మరి ఇప్పటికైనా సరే ఈ సంఘటనతో అయినా సరే వడ్డీ వ్యాపారుల పైన ప్రభుత్వం దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. మరి వాళ్ళు బ్రతికే ఉన్నారని చెప్పేసి ఆశిస్తున్నప్పుడు కూడా వాళ్ళందరూ కూడా సావు నిర్ణయం చేసుకుని 20వ తారీఖున పేపర్ మీద రాసి సెల్ ఫోన్ అక్కడ వదిలేసి కూడా వాడు అదృష్టమయ్యారు. మరి అదృష్టమైన కుటుంబం గురించి దాదాపుగా 3 టీంలను ఫామ్ చేసి వాళ్ళ కోసము ప్రెస్ మాత్రం వెతుకుతా ఉన్నారు. ఇదంతా కూడా వడ్డీలు కట్టలేక వడ్డీ వ్యాపార దురంగదానికి తట్టుకోలేకనే వీళ్ళు పరారైనట్టుగా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది. సంజన, రైట్, థ్యాంక్ యూ ఫర్ ద అప్డేట్స్ ఇన్నారెడ్డి.